మేము అంతకుముందు లేఖలో పేర్కొన్నట్టుగానే ఏదైతే లేఖలో పేర్కొన్నానో అవన్నీ అక్షర సత్యాలే, 100% నిజం. అది మనకి ఇక్కడ మేము ఖచ్చితంగానే చేద్దాము బీఆర్ఎస్ నుంచి అన్నట్టే ఉండిపోయినాము ఆఖరి వరకు. కానీ మాకు రాను పరిస్థితి అసలు ఏం బాగాలేదు. ఇక్కడ ఎవరు కూడా కోఆపరేట్ చేస్తలేరు. ఒక సమావేశానికి రమ్మంటే రావట్లేదు, ఒక ప్రణాళిక చేసుకుందామంటే రావట్లేదు అని తెలిసినప్పుడు ఇక్కడి నుంచి చేయడం వద్దులే. ప్లస్ అప్పుడే కొత్తగా మీ అందరికీ తెలుసు, అప్పుడే లిక్కర్ స్కామ్లో కవితక్క అరెస్ట్ అవ్వడం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, పెద్ద పెద్ద పేపర్లలో ఫ్రంట్ పేజీలలో అంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మీద కబ్జా కేసులు ఇవన్నీ రావడం జరిగింది. మీరు అందరూ చూశారు. మామూలు ప్రజల కంటే మీకు అందరికీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ విషయంలో. అట్లాంటప్పుడు కొత్తగా వస్తున్నాను, ఒక ఉన్నత విద్యావంతురాల్ని, ఒక మంచి పార్టీ నుంచి రావాలి, లేదా ఈ పార్టీ నుంచి మనకు వద్దు, ఇప్పుడు మనం ఆగుదామని చెప్పి ఆగడం జరిగింది. అప్పటికి మేమేం పార్టీ రాజీనామా చేయలేదు. అయినా కూడా మా మీద నిందలు మోపడం జరిగింది. ఎవరైతే వచ్చి మనం సమావేశం పెట్టుకుందామంటే రాను వాళ్ళందరూ కూడా మూకుమ్ముడిగా నెక్స్ట్ డేనే అందరు కలిసికట్టుగా కూర్చొని మా మీద లేనిపోని నిందలని వేశారు. 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మంచోళ్ళమైనము, బయటికి రాగానే చెడ్డోళ్ళమైనము. కాబట్టి మేము కూడా మనస్తాపానికి గురైనాము, వద్దనుకున్నాము, బయటకు వచ్చేసినాము.